డ్రైవర్ లేకుండా ఓ గూడ్స్ ఏకంగా కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు తీసిన ఘటన కలకలం రేపింది. 53 వ్యాగన్లతో కూడిన ఈ గూడ్స్ రైలు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రైల్వే అధికారులను పరుగులు పెట్టించింది. అదృష్టం ఏమిటంటే ఈ గూడ్స్ రైలు వెళ్తున్న ట్రాక్ లో ఎదురుగా ఎలాంటి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేశారు. వివరాలు ఒకసారి పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి చిప్ స్టోన్స్ లోడ్ తో పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు జమ్మూలోని ఖతువా రైల్వే స్టేషన్ లో కొంతసేపు ఆగింది. అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే రైలు ఇంజన్ నుంచి దిగి వెళ్లిపోయారు. అయితే పఠాన్కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. అలా కదిలిన ఈ గూడ్స్ రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకొని 84 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు ఉచ్చి బస్సి రైల్వే స్టేషన్ వద్ద చెక్కదిమ్మలు అడ్డుపెట్టి ఆపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. పైలట్, లోకో పైలట్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.